నాకంటే ముందు అనిల్ గారిని మాట్లాడాలి. ఆయన చాలా నేను మాట్లాడతాను తర్వాత. కాకపోతే ఒక 3-4 సార్లు నేను లొకేషన్లోకి వెళ్ళి కలిసి వచ్చాను అనిల్ గారిని. చాలా చాలా బిజీగా ఉన్నారు. చిరంజీవి గారితో షూటింగ్ జరుగుతుంది, అదే సినిమాలో వెంకటేష్ గారు కూడా ఉన్నారు. సో ఇద్దరు సూపర్ స్టార్లను పెట్టుకొని ఆయన చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా నేను ఇలా ఉంది మనకు ప్రీ రిలీజ్ లాగా మనం ఒకటి అనుకుంటున్నాం చిరంజీవి గురించి అనగానే ఆయన టైం స్పెండ్ చేసి గెస్ట్లాగా కాకుండా ఫ్రెండ్ లాగా మాట్లాడు. లేదంటే పాత పరిచయం అయినా ఫ్రెండ్స్ అయినా కూడా ఆయన చూశాను నేను 2-3 సార్లు, ఈ 2-3 రోజుల నుంచి కంటిన్యూగా చూస్తున్నాను. ఆయన ఎంత హెక్టిక్ స్కెడ్యూల్లో ఉన్నా కూడా నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మీరు మాట్లాడి నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడు నా ముందు, ఆ తర్వాత నేను మాట్లాడతాను. సరే. సో నేను 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా యాక్టర్గా స్టార్ట్ చేసి చాలా చాలా చేసుకుంటూ ఫైనల్గా ఒక 10-12 సంవత్సరాల నుంచి డైరెక్షన్ చేయాలనే ఒక తాపత్రయము, తపన, ఇవన్నిటికీ ఎన్నో ట్రయల్స్ చేసి స్ట్రగుల్స్ చేసిన తర్వాత శ్రావణి గారు నాకు ఒక సపోర్ట్ ఇచ్చి, నేను ఒక కాన్సెప్ట్ చెప్పగానే, అంటే 2-3 కాన్సెప్ట్స్ అంతకుముందు డిస్కస్ చేసుకున్నా కూడా ఇంకా బెటర్గా ఎంటర్టైనింగ్గా ఉన్న కాన్సెప్ట్ ఏదైనా కావాలన్నప్పుడు చిరంజీవి గురించి శ్రావణి గారికి డిస్కస్ చేయడం జరిగింది. ఆవిడ చాలా పాజిటివ్గా స్పందించి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అండ్ అలాగే శ్రీనివాస్ గారు, ఆయన ఆహా తరఫు నుంచి మా ప్రాజెక్ట్ని సూపర్వైజ్ చేస్తున్నా కూడా మోర్ దెన్ ఎనీథింగ్ హీ హాజ్ బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్. సినిమాలో సీన్స్ గురించి కానీ లేకపోతే షార్ట్స్ గురించి కానీ చాలా డిస్కషన్స్ చేసుకున్నాము. ఈవెన్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఆయన అన్ని సజెషన్స్కి పక్కనే ఉండి చాలా హెల్ప్ చేశారు శ్రీనివాస్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు అండ్ శ్రీనివాస్ గారు. అండ్ అలాగే రవికాంత్ గారు, ఆహా టీం అందరికీ, రాజేష్ గారు, మీనా గారు, మారుతి గారు, మేఘనా గారు, ఎవ్రీవన్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్తో అసోసియేటెడ్ అయ్యి సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సుహాసిని గారు అండ్ రాహుల్ గారు, స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే ఒకటే, నేను ఆనెస్ట్గా చాలా నిజాయితీగా కష్టపడి ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి నేను ఈ సినిమా చేశాను. అండ్ ఒక కాన్సెప్ట్ కొత్తగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఏజ్ మీటర్ కనిపించేది అనేది హీరోకి ఒక పవర్ లాగా పెట్టాము. సో ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలాగో సపోర్ట్ చేస్తున్నారో నా ఈ కొత్త కాన్సెప్ట్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. అండ్ నేను ఎలా కష్టపడ్డాను, నేను ఎలా సినిమా చేశాను అని చూడడానికైనా సరే మీరు ఈ సినిమా చూడండి. మీకు నచ్చితే ఇంకో నలుగురికి చెప్పండి. అండ్ ఇన్ని రోజులు జబర్దస్త్లో స్కిట్స్ ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను, ఈ సినిమా ద్వారా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.